అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మ. ఈ కథని రచించిన వారు మనోజ్ఞ గారు. ఇక మనం కథలోకి వెళ్ళిపోతే, సమయం ఒక చల్లటి సాయంకాలం. పొద్దున అనగా పనులకు వెళ్ళిన వాళ్ళు అందరూ మెల్లగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకుంటూ ఉన్నారు. అలాగే మేతకి వెళ్ళిన పశువులు పక్షులు అన్నీ కూడా వాటి గూటికి చేరుకుంటూ ఉన్నాయి. మరోపక్క సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. పొలాల మధ్యలో ఉన్న వరి పైరు చల్లగా వీస్తున్న ఆ గాలిని ఆస్వాదిస్తున్నట్టుగా అటూ ఇటూ ఊగుతుంది. ఇవన్నీ ఒకటే చోట ఉన్నాయి అంటే మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదా. హా, అదే, ఇదొక పల్లెటూరు. మారుతున్న ప్రపంచానికి కొంచెం దూరంగా, ప్రశాంతతకు చాలా దగ్గరగా ఉన్న ఒక మామూలు ఊరు శ్రీహతి నిలయం. ఆ పల్లెటూరులో ఉన్న చాలా ఇళ్లల్లో ఇది కూడా ఒకటి. కాలనీకి అనుగుణంగా ఆ ఊరిలో చాలా ఇళ్ళు మారాయి, కానీ ఈ ఇల్లు మాత్రం ప్రత్యేకం. ఇంటి మధ్య బోర్డు తప్ప ఆ ఇల్లు ఏమీ మారలేదు. దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఆ ఇంటిని ఎన్ని మరమ్మతులు చేయించినా, ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు కట్టించినా సరే, లోపల ఇంటిని మాత్రం వాళ్ళు మార్చలేదు. ఆ ఇంటి గేటు తీసుకొని లోపలికి అడుగు పెట్టగానే ఒక పక్కన అంతా రకరకాల పూల చెట్లు, మరో పక్క పెద్ద వేప చెట్టు, దాని చుట్టూ కూర్చోటానికి కట్టిన గట్టు, అటు పక్కనే ఒక మినీ వెజిటేబుల్ వనం. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, కొన్ని కూరగాయల చెట్లు అన్నమాట. ఇక ఇంట్లోకి వెళితే ముద్దుగా పెద్ద వసార, అక్కడ ఒక పెద్ద ఉయ్యాల, అటు ఇటు కొన్ని కుర్చీలు, దాని మధ్యలో పెద్ద గడప, దానిని ఆనుకొని పాతకాలపు తలుపులు. ఆ గడప దాటి లోపలికి అడుగు పెట్టగానే హాల్, దానిని ఆనుకొని 2 గదులు, ఒక దాని నుంచి ఒకటికి లింక్ ఉండేలా అన్నమాట. హాల్ నుండి ముందుకు వెళ్తే వంటగది, దానిపైన పొగ అంతా బయటికి వెళ్ళటానికి చిమ్మి, వంటగదిని ఆనుకొని చిన్న దేవుడి గది. ఇక వెనుక వైపు పెరట్లో పెద్ద బావి, అక్కడక్కడ అరటి మొక్కలు, ఒకవైపున మల్లె చెట్టు పాదు, తులసి కోట, దాని చుట్టూ పెద్ద అరుగు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనేగా మీ డౌట్. అక్కడే వస్తున్నా అండి. అదిగో ఆ తులసి కోట అరుగు మీద కూర్చొని చేతిలో ఉన్న హాల్బొమ్మని చూస్తూ మురిసిపోతున్నారు చూడండి, ఆవిడే మా అమ్మ మహాలక్ష్మి. అందరూ లక్ష్మమ్మ అని పిలుస్తారు. ఆ పక్కనే వాలు కుర్చీలో కూర్చొని అలా ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు చూడండి, ఆయనే మా నాన్నగారు రామచంద్రమూర్తి గారు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, నేను శ్రీహతి మూర్తి. ఓ, సారీ, మర్చిపోయాను. ఇప్పుడు ఆ పేరు నుంచి కొంచెం ప్రమోట్ అయ్యి శ్రీహతి శశికాంత్ అయ్యాను అనుకోండి, అదే వేరే విషయం. ఇంతకీ ఈరోజు అసలు నేను ఎందుకు మీ అందరికీ ముందుకు వచ్చాను, ఏం చెప్పాలి అనుకుంటున్నాను అనేగా చూస్తున్నారు. నేను చెప్పాలి అనుకునేది కాదు కాదు మీ అందరికీ మరొకసారి చూపించాలి అనుకునేది అమ్మని. మా అమ్మని మాత్రమే కాదు అండి, మన అందరిలో ఉండే అమ్మని చెప్పటానికి నేను రెడీ. వినటానికి మీరు రెడీనా? తన చేతిలో ఉన్న ఆల్బం చూస్తూ మురిసిపోతూ ఉన్న లక్ష్మమ్మ గారు, ఆవిడ పక్కనే సేద తీరుతున్న మూర్తి గారు ఎందుకో అలా ఆవిడ మొహం చూసేసరికి ముసిముసిగా నవ్వుతూ ఉన్నారు ఆవిడ. ఏమిటి లక్ష్మి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్నారు మూర్తిగారు. ఆ మాటలకి లోకంలోకి వచ్చిన ఆవిడ, ఏం లేదండి, మన శ్రీ చిన్నప్పుడు చేసిన అల్లరి అంతా ఈ ఫోటోలలో చూస్తుంటే నవ్వు వస్తుంది అన్నారు ఆవిడ. హా, అవును, ఏంటో నిన్న మొన్న పుట్టినట్టు ఉంది నాకు, కానీ అప్పుడే పెళ్లి చేసుకుని మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయింది అన్నారు మూర్తిగారు. అవునండి, నాకు అలాగే ఉంది. ఏంటో ఆడపిల్ల అంటే అంతేనేమో, వాళ్ళు పుట్టారు అని మనం మురిసినంతసేపు పట్టదు వాళ్ళని ఇంకొకరి ఇంటికి పంపటానికి అన్నారు ఆవిడ. అంతే కదా లక్ష్మి, అందుకే ఆడపిల్ల అన్నారు, అందులోనే ఉంది అర్థం అంతా అన్నారు మూర్తిగారు. ఆ మరే, ఎందుకో ఈరోజు బాగా గుర్తొస్తుంది చిట్టి తల్లి ఎలా ఉందో ఏమిటో అన్నారు లక్ష్మి గారు. అదేంటి, రోజు ఆ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు, ఈరోజు ఫోన్ చేసినట్టు లేదు అన్నారు ఆయన. అవునండి, మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది, ఈరోజు అసలు ఫోనే చేయలేదు, ఏమైందో ఏంటో అన్నారు లక్ష్మి గారు. ఏమీ కాదులే లక్ష్మి, నువ్వు కంగారు పడకు, తనకి ఏవో పనులు ఉంటాయి కదా, ఖాళీ అవ్వగానే చేస్తుందిలే అన్నారు ఆయన. అలా అన్నారు, కానీ ఆయన మనసు కూడా రోజూ ఫోన్ చేసే తన కూతురు ఈరోజు ఎందుకు చేయలేదు అంటూ ఆలోచించటం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరి ఆలోచనలను బ్రేక్ చేస్తూ గట్టిగా రింగ్ అయింది హాల్లో ల్యాండ్లైన్. ఆ శబ్దానికి, ఏమండి, మన శ్రీయేనేమో,
నేను వెళ్ళి చూస్తాను అంటూ లేచారు లక్ష్మిగారు. అలాగే నిదానంగా వెళ్ళు లక్ష్మి అన్నారు మూర్తిగారు ఆయన కూడా లేవటానికి ప్రయత్నిస్తూ. హలో అమ్మా అంది శ్రీహతి. తల్లి నీకు నూరేళ్ళు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం నేను నాన్న అన్నారు లక్ష్మిగారు. అలాగా అంది శ్రీ. ఆ అవునమ్మా, పొద్దున్నుంచి ఫోన్ చేయలేదు ఏమిటా అని అన్నారు లక్ష్మిగారు. అదే చెప్తున్నామని ఫోన్ చేశానమ్మా అంది శ్రీ. అలాగా, ఏంటమ్మా చెప్పమ్మా అన్నారు ఆవిడ. అమ్మా, నీకు నాన్నకి త్వరలోనే ప్రమోషన్ రాబోతుంది అంది శ్రీ. ప్రమోషనా? మేము ఏమన్నా ఉద్యోగాలు చేస్తున్నామా మాకు రావటానికి? ఏమిటి నీ మాటలు అన్నారు లక్ష్మిగారు. ఆవిడ పక్కనే ఉన్న మూర్తిగారికి కూడా ఆ మాట అర్థం కాలేదు. అబ్బా అమ్మా, అది కాదే, మీరు అమ్మమ్మ తాతయ్య అవ్వబోతున్నారు అని చెప్తున్నా అంది అవతలి వైపు ఫోన్లోనే సిగ్గుపడుతూ శ్రీ. ఏమన్నావు తల్లి, నిజమా అన్నారు బోలెడంత సంతోషం కలగలిసిన గొంతుకతో లక్ష్మిగారు. అవునమ్మా, ఇప్పుడే డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. పొద్దున్నుంచి ఈ పనిలోనే ఉన్నాను అంది శ్రీ. ఎంత శుభవార్త చెప్పావు తల్లి, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు ఆవిడ. నాన్నకి కూడా చెప్పు అంది శ్రీ. అలాగే కానీ ఏమన్నారు డాక్టర్ అన్నారు లక్ష్మిగారు. అంతా బాగానే ఉంది, కొంచెం జాగ్రత్తగా రెస్ట్గా ఉండమని చెప్పారమ్మా అంది శ్రీ. అలాగైతే మరి నేను మీ నాన్న వచ్చి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చేస్తాం. అక్కడ ఒక్కదానివే చేసుకోవటం కష్టం కదా. అసలే మొదటి కాన్పు, ఎలాగా? ఇక్కడికే రావాలి కదా అన్నారు ఆవిడ. అదే అమ్మా, శశి గారికి ఇంకా చెప్పలేదు. అలాగే అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పాలి. చెప్పి వాళ్ళు ఏమంటారో చూసి నీకు ఫోన్ చేస్తాను అంది శ్రీ. ఇంకా అనేదేముంది తల్లి, వాళ్ళైనా అదే అంటారు. మొదటి కాన్పు మన ఇంట్లో జరగటమే ఆనవాయితీ. అయినా వాళ్ళకి కూడా చెప్పాలి కదా. చెప్పి ఫోన్ చెయ్యి, మేము బయలుదేరి వస్తాం అన్నారు లక్ష్మిగారు. అలాగే అమ్మా అంది స్త్రీ. సరే జాగ్రత్త తల్లి, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశారు లక్ష్మిగారు. అరే, నేను మాట్లాడకుండానే ఫోన్ పెట్టేశావే లక్ష్మి అన్నారు మూర్తిగారు. రేపటి నుంచి రోజు డైరెక్ట్గానే మాట్లాడుదురులేండి మీ కూతురితో అన్నారు లక్ష్మిగారు. అదేంటే, అసలు ఏం చెప్పింది? ఏదో డాక్టర్ అన్నావు, మధ్యలో నేను పక్కకి వెళ్ళటం వలన వినపడలేదు అన్నారు. మీరు తాత కాబోతున్నారండి అన్నారు ఆవిడ. ఏంటి నిజంగానే అన్నారు మూర్తిగారు కూడా కళ్ళ నిండా సంతోషంతో, మనసు నుంచి మొహంలోకి వచ్చిన నవ్వుతో. అవునండి, రేపే మనం బయలుదేరి వెళ్ళి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చేద్దామన్నారు ఆవిడ. అలాగే, అయితే నేను డ్రైవర్ని రమ్మని ఫోన్ చేస్తాను అన్నారు ఆయన. చెయ్యండి, ఈలోపు నేను అమ్మాయి కోసం ఏమైనా చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళారు లక్ష్మిగారు. ప్రతి అమ్మాయికి తను అమ్మగా మారబోతుంది అని తెలిసిన ఆ క్షణాలు చాలా విలువైనవి. ఒక పక్కన తనకి తొందరలోనే పాపో బాబో పుడతారు అనే సంతోషం, మరో పక్కన ఎలా ఉండాలి, నెలలు నిండే కొద్దీ ఎలా ఉంటుంది అనే భయం. ఇలా కొన్ని ఫీలింగ్స్తో ఉంటారు. నేను కూడా అంతే. నేను తల్లిని కాబోతున్నాను అని నాకు తెలిసాక ఫస్ట్ మా అమ్మకే చెప్పాను. తర్వాత మా ఆయనకి, అత్తయ్య వాళ్ళకి అందరికీ చెప్పి అందరూ కలిసి నన్ను మా ఇంటికి డెలివరీకి పంపించాలి అని ఫిక్స్ అయ్యారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళబోతున్నాను. కొంతకాలం పాటుగా మళ్ళీ మా అమ్మ నాన్నలతో ఉండబోతున్నాను. మాది అవ్వటానికి పల్లెటూరైనా సిటీకి కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఎలాగూ మాకు వెహికల్ ఉంది కాబట్టి నన్ను అక్కడ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటం పెద్ద కష్టం కాదు అని ఒప్పుకున్నారు మా ఆయన గారు. లేదంటే అసలు పంపేవారే కాదేమో. ఏదైతే ఏంటి, మా అమ్మ నాన్నల మధ్యలో మళ్ళీ ఉండే అవకాశం ఈ రకంగా దొరికింది. ఇంకా నాకు ఆ రోజు రాత్రి సరిగా నిద్ర కూడా పట్టలేదు. మరుసటి రోజు మా అమ్మ వాళ్ళు వచ్చి నన్ను మా ఊరికి తీసుకుని వెళ్ళారు. నిన్నగాక మొన్న నా చేతుల్లో పెరిగిన నా చిట్టి తల్లి ఈరోజు మరొక చిన్న ప్రాణాన్ని తన కడుపులో మోస్తుంది. జీవితం ఇంత చిన్నదా అనిపిస్తుంది నాకు. ఇంకా నేను నా కూతురిని కడుపులో మోసిన ఆ క్షణాలే నా కళ్ళ ముందు నుంచి పోలేదు. అప్పుడే అమ్మమ్మని అవుతున్నాను అనుకుంటూ ఉన్నారు లక్ష్మిగారు. శ్రీహతిని చూసి, ఏంటమ్మా అలా చూస్తున్నావు అంది శ్రీ. ఏమీ లేదు, అప్పుడే నేను అమ్మమ్మని అవుతున్నానా అని అన్నారు లక్ష్మిగారు. ఆహా,
ఏంటే, నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా అంది శ్రీ. మా కళ్ళకి నువ్వు ఎప్పుడూ చిన్నదానివే కదా అన్నారు లక్ష్మి గారు. అది సరే గాని నాకు ఆకలిగా ఉంది అంది శ్రీ. అయ్యో రామ, మర్చిపోయాను, ఉండు, నీకోసం చేసినవి తీసుకొని వస్తాను అంటూ వెళ్ళారు లక్ష్మి గారు. అంతలోనే రకరకాల పళ్ళు పట్టుకొని వచ్చారు మూర్తిగారు. ఏంటి నాన్న, ఎందుకు ఇవన్నీ అంది శ్రీ. ఎందుకు ఏంటి చిన్నమ్మ, నీకోసమే అన్నారు. అయినా ఇన్ని పళ్ళు నేను ఒక్కదాన్నే తినేస్తాను అని తెచ్చారా అంది శ్రీ. తినాలి మరి, అసలే రేపో మాపో మనవరాలినో మనవడినో ఇవ్వబోతున్నావు, తినకపోతే ఎలాగా అన్నారు మూర్తిగారు. ఆహా, అలా అంటారా అంది శ్రీ. అంతేకాదు చిన్నమ్మ, ఇంకా నీకు ఏం కావాలి చెప్పు, అన్నీ తెప్పిస్తాను అన్నారు ఆయన. చెప్తాలే నాన్న, నిదానంగా, ముందు మీరు ఇలా కూర్చోండి, ఎన్ని రోజులైంది మీతో మాట్లాడి అంటూ మూర్తిగారిని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చుని కబుర్లు చెప్పటం స్టార్ట్ చేసింది శ్రీ. ఇక అక్కడి నుంచి మొదలు అయ్యింది మా ప్రయాణం. అదే అండి, నేను అమ్మగా మారిన నా ఊహ కాదు మా ప్రయాణం. మొదటి నెల మా అమ్మకి ఎప్పుడు టైంకి వచ్చే నెలసరి ఇంకా రాలేదు. ఆ రోజుల్లో ఇప్పటిలా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ లేవు కదా వెంటనే టెస్ట్ చేసుకోవటానికి. సో మా అమ్మ ఇంటి పనుల్లో పడి ఆ విషయమే గమనించుకోలేదు. అప్పటికి లోపల నాకు ఫేస్, నెక్, బ్లడ్ సెల్స్, హార్ట్, లివర్ ఇలా అన్నీ ఫామ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఒకరోజు ఉన్నట్టుండి అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. పక్కనే ఉన్న నానమ్మ వచ్చి అమ్మ చెయ్యి పట్టుకొని నాడి చూసి, ఒరే మూర్తి, నీ పెళ్ళం తల్లి కాబోతుందిరా అని చెప్పింది. అప్పుడు మా అమ్మ మొహంలో సిగ్గు, మా నాన్న మొహంలో ఎక్కడలేని సంతోషం రెండూ ఒకేసారి వచ్చాయి. ఇప్పుడు నాకు రెగ్యులర్గా రావాల్సిన పీరియడ్స్ మిస్ అయ్యాయినా అని డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేసుకున్నాను. అయినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది అని వెళ్ళి ఆవిడ చేత కన్ఫామ్ చేయించుకొని మా అమ్మకి ఫోన్లో ఆ వార్తని చెప్పాను. కనుక్కోవటంలో తేడాలు ఉన్నా ఆ సంతోషం, ఆనందం మాత్రం ఒకటే కదా. రెండో నెల ఇప్పటిలా కాదు. అప్పుడు ఇంటి పనులు అవి చక్కగా చేసుకునేవారు. దానికి తగ్గట్టుగానే తినేవారు కూడాను. ఒకరోజు అమ్మకి బాగా పుల్లగా ఉండేవి తినాలని అనిపించింది అనుకుంటా. వంటగదిలోని డబ్బాలో ఉండే చింతపండు కోసం వెతుకుతుంది. అప్పుడే అటుగా వచ్చిన నాన్న ఎవరూ చూడకుండా ఒక పచ్చి మామిడికాయ ఆవిడ చేతికి ఇచ్చేసి వెళ్ళారు. మరి ఆవిడ అనుకున్నది ఆయనకి ఎలా తెలిసిందో ఏమో, అమ్మ చాలా సంతోషంగా ఆ మామిడికాయని తింటూ ఎంతో ప్రేమగా తన పొట్టని నిమిరింది. అప్పటికి నాకు చిన్నగా చెవులు, ముక్కు, కళ్ళు ఇవన్నీ కూడా ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు శశి గారికి జాబ్ బిజీ వల్ల నాతో ఎలాగూ ఉండలేరు. నేను అక్కడే ఉంటే అన్ని పనులు ఒక్కదాన్ని చేసుకోలేను కాబట్టి అమ్మ దగ్గరికి వచ్చేశాను. ఫోన్ చేసి పుల్లగా ఉండేవి తినాలని ఉంది అని నేను అంటే, మీ నాన్నగారిని అడిగి మామిడికాయ తెప్పించుకొని తిను అని చెప్పగలరు కానీ తన చేతులతో తెచ్చి ఇవ్వలేరు పాపం. అయినా సరే నేను ప్రేమగా నా పొట్టని నిమరటం మారదు కదా. మూడవ నెల అప్పుడు అమ్మకి ఇదివరకటి కన్నా కొంచెం అలసటగా ఉంటుంది అని నానమ్మ కొన్ని పనులు తనని చెయ్యొద్దు అని చెప్పింది. పైగా తనకి ఇష్టమైనవి ఏంటో అడిగి మరీ చేసి పెడుతూ ఉంది. ఇప్పుడు నేను ఒక 2 ఇంచెస్ దాకా పెరిగాను. మీకు తెలుసా, డాక్టర్కి నా హార్ట్ బీట్ వినపడటం స్టార్ట్ అయ్యింది. మా అమ్మకి కూడా నేను లోపల ఉన్నాను అని తెలియటం మొదలైంది మెల్లగా. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టమైనవి అన్నీ అమ్మని అడిగి చేయించుకొని తింటున్నా. అదే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే ఇలా అడిగే చనువు ఉండదు కదా. ఆ రోజుల్లో లాగా అసలే కాదు. ఈ రోజుల్లో వేరు. అయితే మాత్రం అమ్మ ప్రేమలో మార్పు ఉండదు కదా. 4వ నెల అప్పుడు అమ్మని అందరూ అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని అడుగుతూ ఉన్నారు. నాకు ఎవరైనా పర్వాలేదు అనేది అమ్మ. నాన్న కూడా అంతే. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి అనుకుంటాను, అదే అబ్బాయి అయితే వంశోద్ధారకుడు అనుకుంటాను అనేవారు చాలా సంతోషంగా. అప్పటికి నాకు కళ్ళు కూడా వచ్చేశాయి. ఇంకా నా గుండె, దానికి కావలసిన బ్లడ్ సెల్స్ అన్నీ ఫుల్లుగా ఫామ్ అయిపోయాయి. నా సైజు కూడా 2 నుంచి 3 ఇంచెస్కి పెరిగిపోయింది. ఇప్పుడు మాకు అబ్బాయే కావాలి అని అత్తయ్య వాళ్ళు అంటున్నారు.
మా అమ్మ వాళ్ళు అన్నట్టుగా అబ్బాయి అయితే బాగుంటుంది ఏమో శ్రీ అన్నారు శశిగారు కూడా. అదేమన్నా నా చేతుల్లో ఉన్న విషయమా? అయినా ఎవరైతే ఏంటి, నేను వాళ్ళకి అమ్మనే కదా అవుతానన్నాను. 5వ నెల. అప్పుడు అమ్మకి మామూలుగా కన్నా కొంచెం పొట్ట పైకి వచ్చింది. చూడగానే తనలో నేను ఉన్నాను అని అందరికీ తెలుస్తుంది అన్నమాట. అమ్మ ఇప్పుడు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంది. ఇలా అయితే మామూలు డెలివరీ అవుతుంది అని నానమ్మ చెప్పింది. నాకు చాలా వరకు చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కూడా వచ్చేశాయి. నేను కొద్దిగా అటూ ఇటూ కదులుతూ ఉన్నాను. అవన్నీ అమ్మకి అర్థమవుతున్నాయి. నేను కదిలిన ప్రతిసారి నాన్న చేతిని తన పొట్ట మీద వేసి చూపిస్తుందిగా. ఇప్పుడు నాకు అలాగే ఉంది. లోపల నా బేబీ మూమెంట్స్ నాకు బాగా తెలుస్తూ ఉన్నాయి. ఇదే విషయం నేను శశి గారికి చెప్తే తను నా పక్కన లేనందుకు ఫీల్ అయ్యారు. ఒకసారి వచ్చి వెళ్తాను అని చెప్పారు. కాలం మారచ్చేమో కానీ ఫీలింగ్స్ అయితే ఒకటే కదా. 6వ నెల. అప్పుడు అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక స్కాన్ చేసి లోపల నేను బాగున్నాను అని చెప్పారు. నాన్న అమ్మ ఇద్దరు చాలా సంతోషంగా ఇంటికి వచ్చారు. నానమ్మ ఇంకా మంచి ఫుడ్ అమ్మకి పెట్టడం స్టార్ట్ చేసింది. ఏది తిన్నా అది నాకే కదా మరి వస్తుంది. అమ్మ ఇంకా రాత్రుళ్ళు నిద్రపోవటం కొంచెం కష్టంగా ఉండేది అమ్మకి. డాక్టర్ చేసే స్కాన్లో నా హార్ట్ కొట్టుకోవడం చాలా బాగా తెలుస్తుంది. ఆ డాక్టర్కి నేను అమ్మాయిని అనే విషయం కూడా తెలిసింది. కానీ అమ్మకే చెప్పలేదు. ఇప్పుడు నాకు అల్ట్రా స్కాన్ చేశారు. అందులో బేబీ గ్రోత్ బాగుంది అని చెప్పాయి. ఇంకా కొన్ని మెడిసిన్స్ రాశారు. స్కాన్ చేసేటప్పుడు నాకు కూడా చూపించారు బేబీ హార్ట్ కొట్టుకోవడం. ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇదొక అడ్వాంటేజ్. చాలా హ్యాపీ అనిపించింది నాకు. బయటికి వచ్చాక అమ్మకి చెప్పాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. 7వ నెల. అప్పుడు అమ్మ పొట్ట ఇంకా కొంచెం పెరిగింది. లోపల నాకు అన్నీ వినపడటం మొదలయ్యింది. ఎవరు ఏమి మాట్లాడినా అమ్మతో నాకు వినపడేది. అందుకే నానమ్మ అమ్మకి మంచిగా రామాయణం, భారతం లాంటివి అన్నీ చెప్పేది. భక్తి పాటలు పాడుతూ ఉండేది. అవన్నీ నాకు చాలా హాయిగా ఉండేవి వినటానికి. ఇప్పుడు టీవీలు, ఫోన్లు వచ్చేసాయి కదా. మంచి మ్యూజిక్ వింటే బేబీకి చాలా బాగుంటుంది అని చెప్తే నేను నా ఫోన్లో మంచి మంచి పాటలు వింటున్నాను. అది చూసిన అమ్మ తనే రోజు సాయంత్రం మంచి పాటలు పాడి వినిపిస్తూ ఉంది. అలాగే నాన్న భాగవతం చదివి అందులో అర్థాలు చెప్తూ ఉన్నారు. ఎన్ని తరాలు మారినా మారని కొన్ని మంచి విషయాలు ఉంటాయి కదా మరి. 8వ నెల. అప్పుడు అమ్మను ఇంకా ఏ పని చెయ్యొద్దు అని చెప్పింది నానమ్మ. ఇంకా నేను బయటికి రావడానికి సమయం దగ్గర పడిందిగా మరి. పూర్తిగా అమ్మకి నిద్ర అనేది తగ్గిపోయింది పాపం. నాకు నా బాడీలో స్కిన్ అంతా ఫామ్ అయ్యింది. నేను ఎక్కడ నలిగిపోతానో అని చాలా జాగ్రత్తగా నా మీద చెయ్యి వేసి మరీ పడుకుంటుంది అమ్మ. ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఇక నుంచి ప్రతి 2 వారాలకి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక వైపుకి తిరిగి పడుకోవాలి అని చెప్పింది డాక్టర్. దానికోసం కావలసిన పిల్లులు కొని పంపించారు శశి గారు. ఇంకా నా చేతిని ఎప్పుడు నా టమ్మీ మీద వేసి ఉంచమని చెప్పింది అమ్మ. అలాగే చేస్తూ ఉన్నాను. లోపల బేబీ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. నిద్ర సరిగ్గా పట్టడం లేదు. పాపం అమ్మ కూడా ఇలాగేగా నా కోసం అప్పుడు అవస్థపడింది అనిపిస్తుంది. 9వ నెల. అప్పుడు అమ్మను అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి పంపించారు. అప్పట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి పాటించేవాళ్ళు. నేను ఎప్పుడు బయటికి వస్తానా, నన్ను తన గుండెలకి ఎప్పుడు హత్తుకుందామా అని ఎదురు చూస్తూ ఉంది అమ్మ. నాకు కూడా లోపల ప్లేస్ చాలటం లేదు. ముడుచుకొని ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు నా తల కింద కాళ్ళు పైకి వచ్చేలా నేను తిరిగిపోయాను. ప్రయత్నం చేస్తున్నాను బయటికి రావటానికి. చాలా అమ్మకి నొప్పులు రావడం మొదలయ్యింది. తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ టెస్ట్ చేసి లోపల బిడ్డ అడ్డం తిరిగింది. కాన్పు కష్టమయ్యేలా ఉంది.
కాసేపు గడిస్తే కానీ ఏమీ చెప్పలేను అన్నారు. అదేంటి? నేను బానే ఉన్నాను కదా. మరి డాక్టర్ నాన్న వాళ్ళతో అలా చెప్పారేంటి? అయ్యో, అమ్మకి చాలా నొప్పిగా ఉంది. త్వరగా నన్ను బయటికి తీసేస్తే బాగుంటుంది అనుకుంటూ ఉన్నాను నేను. కానీ ఎందుకో ఊపిరి తీసుకోవడం నాకు కష్టంగా అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అమ్మకి మొత్తి ఇచ్చారు. తనకి ఏమీ తెలియదు, పడుకుంది. మెల్లగా తన పొట్లో నుంచి నన్ను బయటికి తీశారు. వెంటనే నేను పెద్దగా ఏడ్చాను. ఎందుకు అనేగా, ఎందుకేంటి, నేను వచ్చాను అని మా అమ్మకి తెలియాలి కాదా, అందుకు. డాక్టర్ నన్ను అలా అమ్మ గుండెల మీద పడుకోబెట్టింది. అప్పుడే కళ్ళు తెరిచి అమ్మ నన్ను తన గుండెలకు హత్తుకుంది. ఎంత హాయిగా ఉంది ఈ ఫీలింగ్. అసలు ఇప్పుడు నాకు నెలలు నిండిపోయాయి కదా. చిన్నగా నొప్పి అనిపించిన వెంటనే తన దగ్గరికి రమ్మని డాక్టర్ గారు మరీ చెప్పారు. ఎప్పుడెప్పుడు నా బేబీని చూస్తానా అని నాకు చాలా టెన్షన్గా ఉంది. మరో పక్క అమ్మ నాకు ధైర్యం చెబుతూ ఉంది. టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా అని. అనుకున్నట్టుగానే డాక్టర్ చెప్పిన టైం కన్నా ముందే నాకు నొప్పులు స్టార్ట్ అయ్యాయి. అమ్మ నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. శశి గారికి కూడా ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే స్టార్ట్ అవుతా అన్నారు అట. నాకు చాలా భయంగా ఉంది, ఏమవుతుందో అని. అమ్మ చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నాను. ఏం కాదు అంటూ నా చేతిని నిమురుతుంది అమ్మ. అచ్చం తన పొట్టలో నేను ఉన్నప్పుడు నిమిరినట్టుగానే ఉంది ఆ స్పర్శ. కాసేపటికి నన్ను ఆపరేషన్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి మొత్తు ఇచ్చారు. సేమ్ అప్పుడు అమ్మకి ఇచ్చినట్లుగానే. అలా కళ్ళు మూసుకున్న నాకు వినిపించింది ఒక గొంతు, నా బేబీది. అమ్మో, నాకన్నా గట్టిగా అరుస్తుంది. ఎంత పెద్ద గొంతో అనుకుంటూ ఉన్నాను. డాక్టర్ గారు నాకు పాప పుట్టింది అని చూపించి తనని నర్సుకిచ్చి బయట ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళమని చెప్పారు. అలా తనని ఫస్ట్ మా అమ్మకి ఇచ్చారు అట. తానే ఎత్తుకుందట. నన్ను కాసేపటికి బయటికి తీసుకొని రాగానే అందరూ బేబీని చూస్తూ ఉంటే మా అమ్మ మాత్రం నా దగ్గరికి వచ్చి నా తల నిమిరి, ఎలా ఉంది చిన్నమ్మ అని అడిగింది. అది అమ్మంటే, అదే అమ్మ ప్రేమ అంటే. ఇదంతా పూర్తిగా అర్థమయ్యేసరికి నేను కూడా అమ్మను అయిపోయాను. నేను పుట్టినప్పుడు ఎలాంటి సంతోషం మా అమ్మ కళ్ళల్లో చూశానో, ఈరోజు నా కూతురు పుట్టినప్పుడు అంతకు రెట్టింపు సంతోషం చూశాను. జనరేషన్ మారొచ్చు కానీ మనం జన్మించే ప్రక్రియ మారదు కదా. అమ్మ ప్రేమ మారదు కదా. మా ఈ ప్రయాణం మారదు కదా. హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఐ లవ్ యూ సో మచ్ అన్నాను నేను అలాగే బెడ్ మీద ఉండి. థ్యాంక్స్ చిన్నమ్మ. ఇప్పుడు నీకు కూడా చెప్పాలి, నువ్వు కూడా అమ్మవి అయిపోయావు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో నా నుదుటి మీద ముద్దు పెట్టింది మా అమ్మ. ప్రేమగా నా కూతురిని ముద్దాడాను నేను అదే కళ్ళతో. అమ్మ ఆ అంటే అమృతం, మా అంటే మమకారం. అమృతం లాంటి ప్రేమని, మమకారం లాంటి అనురాగాన్ని పంచేదే అమ్మ. ఇది నేను నా 9వ తరగతిలో ఉన్నప్పుడు రాస్తున్నాను. నాకు 90 ఏళ్ళు వచ్చినా సరే ఇది మారదు కదా. ఈ ప్రపంచంలో దేనికైనా రిటైర్మెంట్ దొరకొచ్చేమో కానీ అమ్మ ప్రేమకి మాత్రం దొరకదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే 9 నెలల పాటు మనల్ని తన కడుపులో మోసి బయట ప్రపంచంలోకి తేవటానికి ఒక అమ్మ పడే కష్టం ఏంటో మనం అమ్మగా మారితే కానీ అర్థమవ్వదు.